సార్ ఇదంతా మా ఇల్లు చూడు, ఒక కొన్నేళ్ళ కంచి ఇట్లుంటాను సార్. అయితే కోతులు కుక్కలు ఇవన్నీ భరించుకుంటాను కొన్నేళ్ళ కంచెలు. నువ్వేమైనా పైసలు ఇచ్చినావు, పోసినావు అంటాడు. ఇంకా నువ్వు ఎవరికన్నా ఉన్నదంతా నా దగ్గరనే ఉన్నది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. నువ్వు ఎక్కడికి పోయినా మా కాడికే రావాలి. నేను ఎక్కడికి పోయి తిరిగి ఆపిస్తాను. పెట్ట మీకు రాదంటాను కానీ పెడతా అని అయితే ఒక్క మాట వస్తలేదు. ఈ నీళ్ళకాయ చూస్తున్నాం అన్న అంటే నువ్వు అట్లా అంటాను. అంటే పాలం సార్ ఇట్లా ఇంకా నా దగ్గరికి పోయినావు, పోతే ఇల్లు పెట్టవా అన్న అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టాం, ఇల్లు పెట్టమని అంటాడు. కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టాం, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు పని కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టాం అని అంటాడు. నీకు అసలే పెట్టాం, మీకు ఇల్లు రాదు అని అంటాడు. షాప్ వచ్చిలా ఏమన్నా పైసలు ఇచ్చిల్లా మీరు అని అంటాడు. అంటే పైసలు ఏమన్నా అడిగేతాను ఇచ్చిల్లా ఏమన్నా మీరు షాప్ వచ్చిల్లా అని అంటాడు. మీకు ఎందుకు పెట్టాం మీకు అంటాను సార్. 20 ఏళ్ళ కంచి ఇట్టే ఉంటాను. 20 ఏళ్ళ కంచెలు ఇదే ఇబ్బంది పడతాను సార్. మాకు ఇది ఒక్కటి తప్ప ఏది లేదు, నేను చేసుకుంటే బతికేటోళ్ళం. మాకు ఆస్తులు లేవు, పొలాలు లేవు, చెలకలు లేవు, ఏం లేవు. ఉన్నోనికే పెట్టిల్లు సార్. మాకు గ్యాస్ కరెంట్ అయినా ఏది లేదు సార్. అంటే పాలం సార్ ఇట్లా ఇంకా నా దగ్గరికి పోయినావు, పోతే ఇల్లు పెట్టవా అన్న అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టాం, ఇల్లు పెట్టమని అంటాడు. కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టాం, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు పని కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టాం అని అంటాడు. నీకు అసలే పెట్టాం, మీకు ఇల్లు రాదు అని అంటాడు. నువ్వు షాప్ వచ్చిలా ఏమన్నా పైసలు ఇచ్చిల్లా మీరు అని అంటాడు. అంటే పైసలు ఏమన్నా అడిగేతాను ఇచ్చిల్లా ఏమన్నా మీరు షాప్ వచ్చిల్లా అని అంటాడు.